ఎన్నికల ప్రచారంలో భాగంగా ఈరోజు ఒంగోలు కార్పొరేషన్ పరిధిలోని 29వ డివిజన్ పుంజేడు బస్టాండ్ నందు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, ఒంగోలు మాజీ శాసనసభ్యుడు దామచర్ల జనార్దన్ జనం కోసం జనార్దన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ డివిజన్ నాయకులు పెద్దిచెట్టి వరలక్ష్మి, చంద్ర మరియు జనసేన బీజేపీ నాయకులు ఏర్పాటు చేసిన ఆత్మీయత సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనార్దన్ మాట్లాడుతూ, రాబోయే ఎన్డీఏ ప్రభుత్వంలో పేద ప్రజల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పూర్ టు రిచ్ పథకాన్ని అమలు చేసి ప్రతి ఒక్క పేద కుటుంబాన్ని ఆదుకుంటామని తెలిపారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారులకు వస్తే మహిళలకు సంవత్సరానికి ఉచితంగా 3 సిలిండర్లు, మహిళలకు బస్సులో ఉచిత ప్రయాణం, పింఛన్ 4000 పెంచడం వంటి సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాజధానిపై నెలకొన్న సందిగ్ధత తొలగించి దేశంలో మహానగరాల జాబితాలోకి రాజధాని తీసుకుని వెళ్ళి గల సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు అని అన్నారు. ఒంగోలు అభివృద్ధి మరియు నిరంతరం సమస్యల పరిష్కారం కోసం మీ తరపున పోరాడతానని ఈ సందర్భంగా జనార్దన్ తెలియజేశారు. కావున వచ్చే ఎన్నికల్లో ప్రజలందరూ మద్దతు పలికి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని నిర్దేశించారు. ఒంగోలు పార్లమెంటు తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసులరెడ్డి, ఒంగోలు అసెంబ్లీ నియోజకవర్గంగా నేను దామచర్ల జనార్దన్ పోటీ చేస్తున్నాం కనుక సైకిల్ గుర్తుపై ఓట్లు వేసి మమ్మల్ని గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమానికి జనసేన జిల్లా అధ్యక్షుడు షేక్ రియాజ్, డివిజన్లోని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.
కూర్చోండి అందరూ కూర్చోండి చెప్తా అందరు కోట్లు వచ్చినాయా? మధ్యలో దీనికి అంతా ఫస్ట్ ఓట్ వచ్చిందా? రేపు మీకు జాబ్ రావాలన్నా ఎవరు రావాలి? బాబు రావాలి. కాబట్టి మీరందరూ కూడా చక్కగా రేపు జరుగుతున్న ఎన్నికల్లో సైకిల్ గుర్తుకేయండి. తప్పకుండా మీ భవిష్యత్తులు బాగుంటాయి. ఈ 5 ఏళ్లలో చాలామంది ఉద్యోగాలు లేకుండా చాలా ఇబ్బంది పడుతున్నారు. రేపు రాగానే జాబ్ క్యాలెండర్ అనేది జగన్ రెడ్డి పెట్టి అందరినీ ఇబ్బందులు పెట్టాడు. మనం సంవత్సరానికి 20,000 ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి మొన్న గవర్నమెంట్ రాగానే చంద్రబాబు నాయుడు గారు కూడా దానికి చెప్పడం జరిగింది. కాబట్టి ఈరోజు ఆడపిల్లలు కూడా ఇక్కడే కాకుండా ప్రపంచాలకు కూడా పరిస్థితుల్లో ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఏ దేశానికైనా కూడా ఒక్కళ్ళే వెళ్ళి చదువుకొని వస్తాం, ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి మీరు కూడా కష్టపడి చదవండి, ఉద్యోగం తెచ్చుకోండి, అదేవిధంగా మంచి మార్గంలో ఉండండి. తప్పకుండా కూడా మా సైడ్ నుంచి మీకు పూర్తి సపోర్ట్ ఉంటుంది. మీకు ఫ్రీ అవసరం వచ్చినా ఈ డీజే కాల్ చేయండి. అన్నానికి వస్తాను కదా.
అన్ని కావాలంటే నాది కూడా గద్దలుకుంటే అంటాడు. ఈ రోజు చెప్పని ఇది గద్దలుకుంటే పక్కన వారిది. ఈ రోజు చెప్పని అడుగుతాను బాలినేని శ్రీనివాసరెడ్డి ముఖ్యమంత్రి ఏమో కొంచెం ఇది వాళ్ళకి మీడియా కంటే కొంచెం ముందు సుబ్బారావు గుప్తా ఓటేస్తాం మీకే ఓటేస్తామని చెప్పారు, అలాగే ఓటు వేశారు. కానీ ఈ డివిజన్లో జనసేనకి చాలా బాగా పట్టుంది. ఈ డివిజన్ నుంచే జనార్దన్ గారికి భారీ మెజార్టీతో మనందరం గెలిపివ్వాలని చెప్పి తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ గారు ఎక్కడని చెప్పి మీరందరూ బేరీ చేసుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైందని చెప్పి తెలియజేస్తా ఉన్నా. ఈ గద్దలగుంట ప్రాంతంలో నుంచి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 10% మించి ఓట్లు మీరు ఇచ్చారంటే మన ఆత్మాభిమానాన్ని మనం చంపుకున్నట్లే. కులాన్ని రెచ్చగొట్టేటటువంటి ముఖ్యమంత్రి, కులాన్ని రెచ్చగొట్టేటటువంటి స్థానిక శాసనసభ్యుడు, నాకు ఇదే ఆఖరి అవకాశం, రాబోయే రోజులు నా కొడుకు వస్తాడని చెప్పి కొడుకు కోసం సమాజాన్ని చిన్నాభిన్నం చేసినటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి పక్కన పెట్టి దామచర్ల జనార్దన్ గారిని గెలిపిస్తే మీ యువత గంజాయి మిత్రులు ఉండరు, మీ యువత రాజకీయంలో ఉండరు, మీ యువతకు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి జనార్దన్ గారు గెలిస్తే. మీ యువతకు ఉపాధి అవకాశాలు ఉంటాయి జనార్దన్ గారు గెలిపించుకుంటే. మీ యువత ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి పక్కన, బాలినేని ప్రణీత్ రెడ్డి పక్కన జిందాబాద్ కొట్టుకుంటూ తిరిగే పరిస్థితి ఉండదు. మీరందరూ వచ్చి అన్న మాకు ఉద్యోగం, మాకు ఉపాధి, అది మాకు ఏదైనా బ్రతకడానికి చూపించేటటువంటి నాయకుడు, అరాచక ముఠాన్ని అరిగేసుకుని తిరిగే నాయకుడు కాదు. మీరు చూశారు కదా రిప్స్ మీద దాడి చేసినటువంటి యువకులు ఏ వయసు వాళ్ళు, 18 నుంచి 24 సంవత్సరాల వయసు. తల్లిదండ్రులుగా మీరు ఆలోచించండి. ఈ వైఎస్ఆర్ పార్టీ యువకులను ఏ రకంగా తయారు చేస్తుంది. ఇదే దామచర్ల జనార్దన్ గారు ఎంఎస్ ఫంక్షన్ హాల్లో 3 నెలల క్రితం ప్రతిపక్షంలో జాబ్ మేళా పెట్టి 600 మందికి ఉద్యోగాలు ఇప్పించినటువంటి మహనీయుడు దామచర్ల జనార్దన్ గారు. మరి దామచర్ల జనార్దన్ గారితో ఉండాలా యువత? గంజాయి మత్తులు జోగుతూ బాలినేనితో ఉండాలో మీరందరూ తేల్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఎవరైనా సరే భయపడాల్సిన పని లేదు. ఎలక్షన్ కోడ్ ఉంది. ఇప్పటికీ అక్కడక్కడ కొంతమంది పోలీస్ సిబ్బంది మాట్లాడుతూ ఉన్నారు వాళ్ళకి అనుకూలంగా. వాళ్ళ సంగతి కూడా చెప్తాం. మన కార్యకర్తలు, డివిజన్ ప్రెసిడెంట్లు, డివిజన్ నాయకులు కూడా పోలీసులు ఫోన్లు చేసి మీ పేరు, మీ అడ్రస్ చెప్పడం బయట ఎవరు చెప్తా ఉంటున్నారు. పోలీసులు కూడా లెక్క చేయాల్సిన పని లేదని చెప్పి తెలియజేస్తా ఉన్నారు. వైఎస్ఆర్ పార్టీకి ఎవడన్నా కొమ్ము కాసేవాడుంటే వాడు బెల్ట్ తీసి, టోపీ తీసి సస్పెండ్ చేసి ఇంట్లో కూర్చోబెడతామని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. మీరెవరు వెనక దగ్గర పని లేదు. కాబట్టి మీ ఊపు, మీ మెజారిటీతో గెలిపించి ఈ గంజాయికి, ఈ మత్తు పదార్థాలకు అలవాటు ఒంగోలు ఒక ప్రశాస్తమైనటువంటి నగరంగా, ఒక ఎడ్యుకేటెడ్ హబ్ గా, ఒక మంచి నగరంగా తయారు చేసుకుని, మంచి నియోజకవర్గంగా తయారు చేసుకుని మన జీవితాలతో పాటు మన పిల్లల జీవితాలు, మన కుటుంబ భవిష్యత్తు కోసం, ఉన్నతి కోసం తెలుగుదేశం పార్టీ, జనసేన, భాజపా ప్రభుత్వాన్ని మీరందరూ ఆచరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం చూడండి. నగరాధ్యక్షుడు కూడా నాగేశ్వరరావు గారికి ధన్యవాదాలు. ఒంగోలు నియోజకవర్గ జనసేన పార్టీ, టీడీపీ, బీజేపీ పార్టీల ఉమ్మడి అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారికి, ఉమ్మడి ప్రకాశం జిల్లా జనసేన పార్టీ అధ్యక్షులు మా అన్న షేక్ రియాజ్ గారికి, అలానే మిగతా పార్టీ పెద్దలకు, ఇరు పార్టీ పెద్దలకు, ఇక్కడికి వచ్చిన వీర మహిళలకు, నా నాయకులకు, అలానే నా తెలుగుదేశం కుటుంబ సభ్యులకు, కళ్యాణ్ గారి అభిమానులకి హృదయపూర్వక ధన్యవాదములు. రెండే 2 మాటలతో ముగిస్తాను. జనసేన పార్టీ ఒంగోలు నియోజకవర్గంలో 2019 ఎలక్షన్స్లో బలంగా జయరాం సెంటర్ కాడి నుంచి గదలగుంట పాలెం దాకా 2500+ ఓట్లు, ₹1 బిల్ల ఖర్చు పెట్టకుండా పవన్ కళ్యాణ్ గారి మీద అభిమానంతో వేశారు. ఇక్కడ అది జనసేన పార్టీ యొక్క బలం. ఖచ్చితంగా
ఇలానే చెప్తున్నాం. రేపు రానున్న రోజుల్లో కూడా ఉమ్మడి అభ్యర్థి జనార్దన్ అన్న గారికి మన బలం ఆయనకి కొండంత ఇంకొక బలంగా తయారయ్యి ఒంగోలు నియోజకవర్గంలోనే అత్యధిక డివిజన్లో అత్యధిక మెజార్టీలు వరుసగా ఇక్కడి నుంచే కొట్టాలని, దానికి మనం అందరం కలిసికట్టుగా ముందుకు వెళ్తామని, అలానే ఇక్కడి నుంచి వైసీపీ వ్యక్తులకు ఒకే హెచ్చరికిస్తున్నాం. ఇదేదో మీ అక్కడ బాలినేని శ్రీనివాసరెడ్డి మీ రాజులాగా, ఇక్కడ మీ సామంత రాజులాగా, మీ సామంత రాజుల పాలనకి ఈ ఎన్నికలతో అంతం. ఎందుకంటే మీకు కొండలకి గుండులు కొట్టేదానికి, మళ్ళీ స్థలాలు దొబ్బేయడానికి తప్ప చేసిన దానికి ఇక్కడ తిరిగితే ఏమి 2014 నుంచి 19లో చేసిన అభివృద్ధి తప్ప ఏమీ లేదు. మేము ఇక్కడ ప్రతి డివిజన్లో ప్రతి ఇల్లు తిరిగాం, రోడ్లు లేవు, డ్రైనేజీ వ్యవస్థ ఒకటి మున్సిపాలిటీలో ఏం చేస్తున్నారంటే బాలినేని ప్రణీత్ రెడ్డి పక్కన తిరగడానికే పేరుకి కార్మికులు అదే వర్కర్స్గా పెడతారు, కానీ ఆ వ్యవస్థని బాగు చేసే నాయకులు ప్రజలకు కావాల్సిన కనీసం మౌలిక సదుపాయాలు కల్పించేలాగా అసలు మున్సిపాలిటీలోనే పనే లేదు. వాళ్ళ వ్యక్తులకి అక్కడ పని కల్పించి ఎవరన్నా కనపడ్డారే, ఏమన్నా మాట్లాడే అటాక్ అంటే రెడీ అని అటాక్ అయ్యే దానికే ఈరోజు ఆ వ్యక్తులను అక్కడ పోషిస్తున్నారు. ఖచ్చితంగా ఇంకొకటి కూడా రీసెంట్గా కొంత గొడవ జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఈ 2024 ఎన్నికలకి మీ సామంతరాజు పాలనకు అంతం. ఖచ్చితంగా అత్యధిక మాజితో గెలవబోయేది దామచల జనార్దన్ గారు. అన్నని ఒకటి అడుగుతాం, ఇక్కడే మొదటి బహిరంగ సభ విజయోత్సవం తర్వాత ఇక్కడే పెట్టాలని మా అందరి తరఫున వినతి. రాష్ట్రంలో జరుగుతున్న మారణ హోరణ కామాన్ని నేను 2 నిమిషాల్లో దేశ చరిత్ర చెప్పి తర్వాత ఒంగోలు చరిత్ర కూడా చెప్తాను. ఒక 2 నిమిషాలు అందరూ ప్రశాంతంగా వినాలని కోరుకుంటున్నాను. బలవంతుల దుర్బల జాతిని బానిసలుగా కావించారు. నరహంతకులు ధరాధిపతులై చరిత్ర ప్రసిద్ధికెక్కింది. రణరంగం కాని చోటు భూస్థలం అంతా వెతికిన దొరకదు. గతమంతా తడిసిన రక్తము కాకుంటే కన్నీళ్లతో. భారతదేశ చరిత్ర చూసుకుంటే ఎంతో మంది రాజులు, జంజిస్ ఖాన్, తామర్లే, నాదిర్ షా, గజనీ, గోరి, సికిందర్, వైకింగులు, శ్వేతాహనులు, సిదియన్లు, పారసీకులు, పిండారులు, బగ్గులు వాళ్ళు మారణ హోమం సృష్టించారు. గతంలో ఏమయ్యారు? చరిత్ర హీనులైపోయారు, కనిపీల కాలగర్భంలో గడిచిపోయారు. లేటెస్ట్గా ఒసామా బిన్ లాడెన్, అట్టానే మన హిట్లర్ చనిపోయిన చరిత్రలో వాళ్ళు వీళ్ళయ్యారు. అలానే ఈ రాష్ట్రంలో పెద్ద పెద్ద రాజులు అయిపోయారు. ఆఫ్టర్ ఆల్ పేద పురుగులు లాంటి నాయకులు, రౌడీజం చేసే నాయకులు, గోండాయిజం చేసే నాయకులు కనుమరుగైపోతారు కొద్ది రోజుల్లోనే, నెలలు కూడా లేదు, రోజుల్లోనే. భూకబ్జాలతో అరాచకం చేసి ఎంతకాలం పరిపాలిస్తారు? కొద్ది రోజులే చెయ్యండి. 30 రోజులు దాడులు చేయండి, దోపిడీలు చేయండి, దుర్మార్గాలు చేయండి, ఇళ్ల మీద పడి పట్టండి. భరిస్తాం, సహిస్తాం, ఓపికన్నంతకాలం చూస్తాం. తర్వాత జరిగేది చాలా పరిణామాలు తీవ్రంగా ఉంటుంది. వేరే విషయము, ఈ రోజు ఒక పెద్ద మనిషి ఆత్మీయ సమావేశం పెట్టుకున్నాడు. ఒక ఎంపీ, ఒక ఎమ్మెల్యే, ఒక రాజకీయ పార్టీ, పెద్ద పార్టీ పెట్టుకొని ఏం మాట్లాడాలి? వాళ్ళు ఆత్మీయ సమావేశం పెట్టి ఆత్మీయంగా కలుసుకోవాలి, రాజకీయాలు మాట్లాడుకోవాలి, అన్నం పెట్టాలి, తినాలి, వెళ్ళాలి. కానీ యువతను రెచ్చగొట్టే విధంగా మా కార్యకర్తల మీద చేయబట్టి ఆ చేయి తీసేస్తా అన్నాడు. ఎవరు? ఒంగోలు డాన్ కమల్ హాసన్. నటించడంలో చాలా దారుణంగా నటిస్తాడు. ఏమయ్యా, నా మీద పడ్డ చేతుల్లో నువ్వేం చేశావు? నీ దగ్గర 25 ఏళ్ళు పనిచేసా, నీ పార్టీలో చేసా, సలహాలు ఇచ్చినందుకే నేనేమైనా దుర్మార్గం చేస్తే కొడితే తప్పు లేదు. వాళ్ళ చేతులు ఏం చేశావు? కేసులు పెట్టించావా? కనీసం వాళ్ళు జైల్లో పెట్టించావా? ఇంత మట్టుకు ఎఫ్ఐఆర్ కాపీ కూడా తీరా. నీ దురాగతలన్నీ చెప్తాను. అంత దారుణంగా కుర్రాళ్ళు రెచ్చగొట్టి ఈ ఎలక్షన్లో నేనేందో చూపిస్తా అంటాడు. ఏం చూపిస్తావా? రౌడీ ఏం చేస్తావా? గోండా ఏం చేస్తావా? ఓట్లు అడుగు, గెలవాలని చూసుకో. ప్రజల మనల్ని కోరి గెలవాలని ట్రై చేసుకోవాలి. ఇటువంటి దుర్మార్గకరంగా కుర్రాలను రెచ్చగొట్టి వాళ్ళ కూడా నేను ఒకటే చెప్తున్నా,
వైసీపీలో తిరిగే కార్యకర్తలందరికీ బాబు మీరు ఇంటింటికి పోయి ఓటు అడగండి, హ్యాపీగా చేసుకోండి, మాకు ఇబ్బంది లేదు. కానీ రౌడీజం గుండాయిజం చేస్తామంటే మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారు హిందీలో ఒక మాట చెప్పాడు. ఆంధ్రప్రదేశ్కి వచ్చి ఏమని చెప్పాడు? इस राष्ट्र में ఏపీ में डबल इंजन सरकार आ गया అన్నాడు. డబల్ ఇంజన్ సర్కార్ అంటే ఏమనుకుంటున్నారు? 2 ఇంజన్లు ఉండవు ట్రైన్కి. ఒకటి సంక్షేమం అభివృద్ధి ఉండిద్ది, రెండోది ఈ అరాచకాలను అందించే ఇంజన్. మిమ్మల్ని కొట్టారు తిట్టారు, యూపీ పాలన ఏపీకి వచ్చింది గుర్తుపెట్టుకోండి. మీరు ఇప్పుడు దురాగతాలు దౌర్జన్యాలు రౌడీలకి మిమ్మల్ని రేపు ప్రభుత్వంలో కొట్టడాలు ఉండవు, తిట్టడాలు ఉండవు, కేసులు ఉండవు, మర్యాద ఉంటుంది. ఎన్కౌంటర్లు ఉంటాయి, కౌంటర్లు ఉండవు. ఎన్కౌంటర్లు ఎవరైతే నీతి నిజాయితీగా పనిచేసిన పోలీస్ ఆఫీసర్లు ఉన్నారో గతంలో మనకు ఎస్పీ గారు చేసిపోయారు. ఆయన పేరు చెబితే 20 ఏళ్ళు రౌడీలు భయపడ్డారు. అటువంటి ఎస్పీలు నిజాయితీగా ఆఫీసర్లు వస్తారు. ఒంగోలులో ఏజీఎస్ యాంటీ గూండా స్క్వాడ్ కూడా ప్రవేశపెడతారు రేపు ప్రభుత్వంలో. కాబట్టి మీరు న్యాయంగా నీతిగా పోరాడుకోండి. కానీ రౌడీజం చేస్తే రేపు బుల్డోజర్ మొత్తం ఇళ్ల మీదకి ఎన్కౌంటర్ చేపిస్తాం. ఎన్నికల కమిషన్ అన్ని చూస్తుంది, వాళ్ళు మనవి చూస్తారు, వాళ్ళవి చూస్తారు, వాళ్ళు ఏం యాక్షన్ తీసుకోరు. కానీ మీకు ఇదే చెప్తున్నా, మంచితనంగా పోండి. మీరు బెదిరించి భయపించి రౌడీజం చేసి గెలవాలనుకుంటే మాత్రం మీ యాక్షన్ కి 10 రెట్లు ప్రతిఘటన ఉంటుంది. ఎవరు ఇలా మూసుకొని కూర్చోరు, చాలా తీవ్రంగా ఉంటుంది. అటువంటి ఒత్తిడి కళ్యాణ్ ఎన్నికల గురించి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. కుతంత్రంతో గెలవాలని ఎదురు చూస్తున్నది. మీరు పవన్ కళ్యాణ్ జన సైనికులు, అవసరమైతే సముద్రాలైనా గెదగలరు, కొండలైనా పిండి చేయగల దమ్ము ధైర్యం మీలో ఉంది. ఆ ధైర్యంతోనే తెలుగుదేశం బీజేపీ సైనికులందరూ కలిసి ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోవాలా రానున్న ఎన్నికలలో. ఇకపోతే కాపు సామాజిక వర్గాన్ని గురించి ప్రత్యేకంగా చెప్పాలా. విడదీయడం, కోసిచ్చు పెట్టడం ప్రధాన ఉద్దేశం కాదు. మన జాతి చరిత్రలోని గొప్ప నాయకుడైన శ్రీకృష్ణదేవరాయల వారసులైన మనము మాట తప్పము, మడవ తప్పము, మాట నిలబెట్టుకుంటాం. ఈ కాపు సామాజిక వర్గానికి ఎన్నో పోరాటాలు జయించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగుదేశం పార్టీకి కాపు సామాజిక వర్గము అండగా నిలబడి రానున్న భవిష్యత్తులో ఒంగోలు నియోజకవర్గాన్ని పవన్ కళ్యాణ్ గిఫ్ట్గా ఇవ్వాలా. మీరు సోదర రైతులు గుర్తుపెట్టుకోండి. రానున్న రేపు రిజల్ట్స్ లో మొట్టమొదటిసారిగా టీవీలో చూడండి. అత్యధిక మెజార్టీలో గెలిచిన పవన్ కళ్యాణ్ రామచంద్ర జనార్దన్ టీవీలో స్కోర్ ఇస్తుంది. ఇది చరిత్రలో నిలబడిపోతుంది. అలాగే మాగుంట శ్రీనివాసరెడ్డి గారు అత్యధిక మెజారిటీతో ఉన్నాడనే విషయం కూడా ఆ రోజులో టీవీ వస్తుంది. మీరు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జన సైనికులు అంటే జనంలో నిద్రపోతారు, ప్రత్యర్థుల గుండెల్లో నిద్రపోతారని విషయం గుర్తుపెట్టుకోండి. సమయం అత్యధిక మెజార్టీ తోటి అది మనకు తిరుగులేదు. జనం మెచ్చిన జనార్దన్ గారు అసలు ఆయన కుటుంబం అంటేనే జనం కోసం పాటుపడే కుటుంబం. అలాంటి వ్యక్తి మన కోసం వచ్చాడు. ముఖ్యంగా ఒక్క విషయం చెప్పాలి. ఈ ప్రాంతంలో జరిగింది, నిన్న రంజన పండుగ జరిగింది. ఆ ఈద్గా ఎవరి టైంలో అభివృద్ధి చెందింది, షాదీఖాన్ ఎవరి టైంలో అభివృద్ధి కట్టబడింది, దుల్హన్ పథకం ఏమైంది, రంజన్ తోపా ఏమైంది, ఇవన్నీ ఎందుకు పథకాలు ఆగిపోయింది. ఇక విషయానికి వస్తే దుల్హన్ పథకంలో అమ్మాయి 10 సంవత్సరాలు చదవాలని, 10వ సంవత్సరం ఉండాలని నిబంధనలు పెట్టారు. అవన్నీ తప్పుబట్టి మీరు సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి మీరందరూ కలిసి గట్టిగా జన సైనికులందరూ పవర్ స్టార్ దృష్టిలో పెట్టుకొని యుద్ధానికి రంగా కాబోయే మినిస్టర్ మన దామచర్ల జనార్దన్ గారు, అలాగే జనసేన జిల్లా అధ్యక్షుడు రియాజ్ గారికి నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈ రోజు 29వ డివిజన్లో జనం కోసం జనార్దన్ ఆత్మీయ సమావేశానికి ఇక్కడికి విచ్చేసిన మా తెలుగుదేశం పార్టీ, జనసేన పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ఇది ఆత్మీయ సమావేశం. మళ్ళీ జూలైలో జనార్దన్ గెలిచిన తర్వాత దీనికి 2 విజయోత్సవ సభ ఇక్కడ జరుపుతానని చెప్పి నేను మీకు అందరికీ తెలియజేస్తున్నాను. ఆ రోజు మాట్లాడతాను. ఇక్కడ జరుగుతున్న అరాచకాల గురించి జూలైలో మాట్లాడతానని చెప్పి మీ అందరూ
ఒక్కడే కాపు సంఘం జనసేనకి మద్దతు తెలియజేయడం జరిగింది. జనసేన కూటమికి మద్దతు తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న కాపులందరూ, మన జిల్లాలో కాపులందరూ కూడా ఇక్కడ దామచర్ల జనార్దన్ గారిని, మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని ఎంపీగా ఈ ఇద్దరికీ ఓట్లేసి అందరూ గెలిపించాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి ఒక్క ఓటు కూడా బయటికి వెళ్లకుండా కాపుల ఓట్లందరూ దయచేసి దామచర్ల జనార్దన్ గారికి ఎట్టి పరిస్థితుల్లో ఒక్క ఓటు కూడా పక్కకి వెళ్లకుండా ఓటు వేయాల్సిందిగా కోరుతున్నాం. దయచేసి అర్థం చేసుకొని అందరూ ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కాపు సామాజిక వర్గాన్ని మరీ కోరుతున్నాం. థ్యాంక్ యూ సార్. పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు, ఒంగోలు మాజీ శాసనసభ్యులు, తెలుగుదేశం, జనసేన, బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ గారికి, జిల్లా జనసేన అధ్యక్షులు షేక్ రియాజ్ గారికి, బీజేపీ నాయకులకి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, వేదిక ముందున్న అన్నలకి, అక్కలకి, చెల్లెమ్మలకి నా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నాను. ఎందుకంటే మీకెంత చెప్పినా కానీ తక్కువే. ఇప్పటిదాకా ఈ ప్రోగ్రాం చేయటానికి కూడా ఎన్నో రకాలుగా ఆపేశారు. కొంతమంది నాయకులు, వైసీపీ నాయకులు ప్రతి గొంతు దగ్గర నిలబడి ప్రతి మహిళలు రాకుండా అడ్డుకున్నారు. అయినా కానీ ఎవరు లెక్క చేయకుండా కూడా ఒక జన సునామీ లాగా వచ్చారు. ఇది ఆత్మీయ సమావేశం లాగా లేదు, జనార్దన్ అన్న గెలుపు సభ లాగుంది. అందుకే మనం మళ్ళీ కూడా జనార్దన్ గారు అంటే అభివృద్ధి, అభివృద్ధి అంటే జనార్దన్ అనే ఒక నినాదం ప్రతి పిల్లవాడి దగ్గర నుంచి పండు ముసలవ్వ దాకా చెప్తా ఉంటుంది. ఒక్కసారి గెలిచినా గానీ మన ఒంగోలు అభివృద్ధి చేసిన దమ్మున్న నాయకుడు మన దామచర్ల జనార్దన్ అన్న. మీ అందరి సంగతి రేపు 2 నెలలు ఆగండి. వైసీపీ వాళ్ళు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఇక్కడికి వచ్చే మహిళలందరినీ కూడా ఎన్నో విధాలుగా ఫోటోలు తీస్తాం, వీడియోలు తీస్తాం, పట్టాలు తీస్తాం. మీరేమన్నా నీళ్లు పెట్టి కూడబెట్టి వాళ్ళని ఏమన్నా సాగుతున్నారా? మీరెవరండి వాళ్ళని బెదిరించడానికి? చూసారా, మీకు ఒక మీటింగ్కి వెళ్ళే స్వేచ్ఛ వాళ్ళు లేకుండా లాక్కుంటున్నారు. మీరే ప్రశ్నించండి, మీరు ప్రశ్నించండి. మీరెవరండి మమ్మల్ని వెళ్ళొద్దని ఆపడానికి? వాళ్ళు మాత్రం రోజు సోషల్ మీడియాలో వీడియోల్లో ఫోటోల్లో అల్చల్ చేయొచ్చా? మీరు ఫోటోల్లోకి రాకూడదా? వీడియోల్లోకి రాకూడదా? అదేమన్నా తప్ప? ఫోటోలు వీడియోలు అంటే ఒక శుభకార్యంతో సమానం. మన ఇంట్లో పెళ్లి జరిగితే చేసుకుంటాం, మన ఇంట్లో ఏదైనా పుట్టినరోజు వేడుకుంటే చేసుకుంటాం. అట్లాంటిది ఫోటోల్లో పెడతారు, వీడియోల్లో పెడతారని ఎన్నో రకాలుగా ఇబ్బంది పెడుతున్నారు. వాళ్ళందరి సంగతి మనము రేపు జనార్దన్ అన్నని అత్యధిక మెజారిటీతో మన 29వ డివిజన్ నుంచి జనసేన, మనము తెలుగుదేశం పార్టీ అత్యధిక మెజారిటీతో కల్పించి దామచర్ల జనార్దన్ అన్నని మళ్ళీ మినిస్టర్గా చేసుకొని మనందరం ఇదే ఏరియాలో మళ్ళీ కూడా గొప్పగా సభ ఇంతకు మించి 1000 రెట్లు జరుపుకుందామని మీ అందరికీ ధన్యవాదాలు సార్. అలాగే సారీ, చిన్న మిస్టేక్, మాగుంట శ్రీనివాసరెడ్డి గారు కూడా చిన్న కారణం చేత రాలేకపోయారు. వారికి కూడా మనందరూ ఓటు వేసి మన జనార్దన్ అన్న గారికి, మాగుంట శ్రీనివాసరెడ్డి గారికి కూడా వేసి ఇద్దరిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని మీ అందరికి ఒక్కసారి మనవి చేసుకుంటున్నాను. జై తెలుగుదేశం. తెలుగుదేశం పార్టీ నాయకులకి, ఇక్కడికి విచ్చేసినటువంటి 29వ డివిజన్ వీర మహిళలకి, తెలుగింటి ఆడపడుచులకి, ఇరు పార్టీల నాయకులకి, బీజేపీ నాయకులకి ముందుగా జనసేన పార్టీ తరఫున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఇటీవల కాలంలో మహానటుడు కమల్ హాసన్ ఒంగోలులో ఉంటాడు. అసలు వైసీపీ పార్టీలోనే మహానటులు ఉన్నారు. ఎందుకంటే ఎవడో రాయి తీసుకొని కొట్టాడంట, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి చిన్న దెబ్బ తగిలింది, రాష్ట్రాన్ని అందరూ ఏడుస్తున్నారంట. అసలు రాయి ఎంత దూరం నుంచి కొట్టాడు? మరి ఈ ప్రభుత్వం నడిపిస్తుంది వైసీపీ ప్రభుత్వం కాదా? మరి ఈ డీజీపీ అనే వ్యక్తి, పోలీస్ బాసు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కింద ఉండడా? మరి ఇంటెలిజెన్స్ చీఫ్ అనే అతను నిద్ర లేస్తే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రితోనే ఉంటాడు. మరి ఒక ముఖ్యమంత్రి ప్రయాణిస్తుంటే స్వయాన ఎలక్ట్రిసిటీ వాళ్ళు కరెంటు తీసేశారు. మరి అన్ని ఎందుకు తీశారు అంటే జగన్ అనే వ్యక్తి సింపతి పొందడానికి, ఎవడో రాయి ముసుగుని కొట్టినట్టు, ఏదో దెబ్బ తగిలినట్టు సింపతి పొందడానికి.
ఎందుకంటే చూడండి, ఒకే రాయి ఇద్దరికి తగిలిందంట. ఒకటి జగన్మోహన్ రెడ్డి, ఇంకోటి వెల్లపల్లి సీను. ఎక్కడ జరగడానికి మరి ఎలా మాట్లాడుతున్నారు? ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఏమన్నా మరి అసలు రాయే కనపడలేదు అంటున్నారు. మళ్ళీ ఆడెవడో తెచ్చారు. ఇప్పుడు 5 ఏళ్ల క్రితం కోడికత్తి కేసు అని డ్రామా ఆడారు. ఈ 5 ఏళ్ల బాబు వాడు ఒక అమాయకుడిని తీసుకెళ్లి జైల్లో పెట్టాడు. మరి రాష్ట్ర ముఖ్యమంత్రి ఆ నిజంగా పొడిచాడో లేదో కూడా ఆయన తోడుకు తేలలేదు. మళ్ళీ ఈరోజు ఒకటి తెచ్చాడు. రాయలసీమ కొట్టుకోండి, ఆడి పేరు సతీష్ అంట. వాడు 350 రూపాయలు ఆ ర్యాలీకి తీసి 350 రూపాయలు ఇవ్వలేదని సీఎంని కొట్టాడంట. ఎంత నమ్ములాటది! ఇలాంటి వ్యక్తులు మనకి సింపతి కోసం ఉండేది. అలాగే ఈ శాసనసభ్యుడు బాలినేని శ్రీనివాసరెడ్డి, ఇతను కూడా ఒక సింపతి క్రియేట్ చేస్తా ఉంటాడు. మన 37వ డివిజన్లో తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసి కొట్టారు. సో వాళ్ళ కుటుంబానికి ఏదో జరిగినట్టు మా కుటుంబం అంటావా, మా కుటుంబం అంటా అంటే ఎవరికి లేవు కుటుంబాలు, మన అందరి కుటుంబాలు కదా. మన ఇంట్లో ఆడవాళ్ళు లేరా? ఇంకా సుబ్బారావు గుప్తా మాట్లాడాడు. మరి సుబ్బారావు గుప్తాను మాట్లాడినప్పుడు అతని మీద భౌతిక దాడి జరిపినప్పుడు అతని కుటుంబం లేదా? వాళ్ళ భార్య పిల్లలు బాధపడలేదా? వాళ్ళ భార్య పిల్లలు ఏడవలేదా? అతని మీద గంజాయి కేసు పెట్టినప్పుడు వాళ్ళ భార్య పిల్లలు ఏడవలేదా? మరి అతని కుటుంబం కాదా నేను అడుగుతున్నా. మరి మీ వైఎస్ఆర్సీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకుడిని మోహన్ని కొట్టారు అంత విచక్షణారహితంగా. మరి అతని కుటుంబం లేదా? అతనికి భార్య పిల్లలు లేరా నేను అడుగుతున్నా. నీ ఒక్కడికే కుటుంబం ఉన్నట్టు నువ్వు ఎందుకు అంత డ్రామాలు ఆడతావని నేను చెప్తున్నా. ఎన్నడూ లేని విధంగా ఒంగోలు నియోజకవర్గంలో భూ కబ్జాలు చేసినటువంటి వ్యక్తి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి తన అనుచర గుణంతో. ఏమీ తెలియనట్టు నాకేమి సంబంధం లేదు, ఎంతటోడైనా భూ కబ్జాలు చేస్తే నేను క్షయించనన్నాడు. మరి ఇక్కడ కొండమేం జరిగింది భూ కబ్జా, దాన్ని మేము బయటికి తీసాం. మరి నువ్వేం చేసావు? నీ పక్కన పెట్టుకుని తిప్పుకుంటున్నాం. నేను సిట్ వేసానన్నావు. సరే, సిట్ వేసిన అధికారులు ఎక్కడున్నారు? ఒడ్డిపోయారు. నీ మాట వింటలేదని ఎస్పీని కూడా మార్పిచ్చేస్తుంది. మరి ఇన్ని నాటకాలు ఆడేటటువంటి ఈ బాలినేని శ్రీనివాసరెడ్డి మనకేమైనా చేశాడంటే 5 సార్లు గెలిచాడంటాడు. ఒంగోలుకి ఇంత చిన్నగా పని కూడా చేయలేదు. కనీసం మంచినీళ్ళు కూడా తేలేనటువంటి పరిస్థితుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నాడు. గద్దలగుంట మొత్తం ఈ జయరాం సెంటర్ దగ్గర నుంచి గద్దలగుంట దాకా నాకు బ్రహ్మరథం పడతాడు. ఎవరైనా నీకు బ్రహ్మరథం పడతారన్న 2019లో ఇక్కడ వచ్చినటువంటి ఓట్లు జనసేన ఓట్లు. ఈసారి జనసేనకి, తెలుగుదేశం పార్టీకి జనసేన తోడైంది. రా, నువ్వు ఎంత మాత్రం గెలుస్తావు మాట్లాడో మేము చూస్తాం. 2014లో ఇదే ఏరియాలో మొత్తం తెలుగుదేశం పార్టీ అభ్యర్థి దామచర్ల జనార్దన్ గారికి మెజార్టీ వచ్చింది కదా. మరి ఇప్పుడు రాను ఎక్కడ ఓడిపోతాడో అని భయం వేసి ఈ రోజు బాలినేని శ్రీనివాసరెడ్డి డ్రామాలు ఆడుతున్నాడు. ఇంకొక ఆయన ఉన్నాడు, ఎంపీగా నిలబడ్డాడు, పుష్ప. అక్కడ ఎర్రచందనం స్మగ్లర్ గా ఎర్రచందనం అమ్ముకొని ఇక్కడికి వచ్చి ఎంపీగా పోటీ చేశాడు. మరి ఇలాంటి వ్యక్తులు మనకు కావాల్సింది ఎంపీగా ఎమ్మెల్యే కదా. ఒక్కసారి ఆలోచించండి. మనకి ఎంపీ అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసరెడ్డి గారిని, ఎమ్మెల్యే అభ్యర్థిగా దామచర్ల జనార్దన్ గారిని ఈసారి సైకిల్ గుర్తుపై ఓటు వేసి అఖండమైనటువంటి మెజార్టీతో మనందరం కూడా తీసుకుని రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, సమయం లేదు కాబట్టి జనార్దన్ గారు కూడా మాట్లాడాలి కాబట్టి మరొక్కసారి మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. జై జై జనసేన. ఎక్కువ మంది మహిళలు కానీ అందరూ కూడా డివిజన్లో ఉండి స్వాగతం పలికిన అందరూ కూడా మనస్ఫూర్తిగా పేరుపడిన నా నమస్కారాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా విజయలక్ష్మి కానీ, మన చంద్ర కానీ, అదేవిధంగా అధ్యక్షులు వీళ్ళందరూ కూడా ఎంతో చక్కగా మనకు 46 డివిజన్లో ఏ పని పార్టీ చెప్పిందో చెప్పిన మరుక్షణం పార్టీకి ఎప్పుడు కూడా క్రమశిక్షణగా పనిచేస్తారు. ఈ డివిజన్లో ఏ కార్యక్రమాలు పెట్టినా వాళ్ళు ఇప్పుడు నాకు తెలిసి 5-6 సార్లు డోర్ టు డోర్ తిరగటం, ప్రజలకు వివరించడం. మొన్న 5 సంవత్సరాల్లో ఏ విధంగా జరిగింది, అదేవిధంగా అంతకుముందు మన ప్రభుత్వంలో ఏం చేశారో అనేది కూడా అన్ని వీళ్ళు 5-6 సార్లు తిరిగి ఈ డివిజన్ని ఎప్పుడు కూడా ఏ పని చెప్పినా కూడా పూర్తిగా చేసే వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా పేరున నా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎప్పుడు కూడా ఏం జరుగుతుంది, పరిస్థితులు ఏంటి అనేది కూడా ఎప్పటికప్పుడు ప్రజల దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. ఒక నాయకుడు అనేవాళ్ళు ఉండేవాళ్ళు,
ఎప్పుడు కూడా ఆ డివిజన్లో ఉండేటప్పుడు వాళ్ళకి ఒక బాధ్యతలు ఇచ్చినప్పుడు ప్రజల్లో జరుగుతుంది, రాష్ట్రంలో జరుగుతుందో కూడా ఎప్పటికప్పుడు ప్రజలకు తెలియపరిస్తే ప్రజల్లో కూడా ఇంకా చైతన్యం ఎక్కువైతే పరిస్థితులు వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజు ఉండే పరిస్థితులు కూడా మీ అందరికీ తెలుసు. ఈ రోజు ఒక రాక్షసుని పాలనలో ఉన్నాం. అతను ఒక విధంగా ఒక సైకో పాలన నడుపుతా ఉన్నాడు. అభివృద్ధి అనేది ఎక్కడా లేదు. అదేవిధంగా ఎక్కడ వెళితే అక్కడ దోచుకునే విధంగా రౌడీయిజం, గూండాయిజం తోటి ఈరోజు ఈ రాష్ట్రం జరుగుతూ ఉందని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నా. ఈ రోజుకి ఇంట్లో నుంచి బయటకు వచ్చి ధైర్యంగా మాట్లాడటానికి కూడా భయపడే పరిస్థితి వస్తూ ఉంది. ఈరోజు పోలీసు వాళ్ళని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టారాజ్యంగా ఈరోజు రాష్ట్రం అంతా కానీ మన దగ్గర కూడా అదే పరిస్థితులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి కూడా మేము తెలియజేస్తా ఉన్నా. ఈరోజు మన టీడీపీ టైంలోనే 14 నుంచి 19 దాకా 2,40,40,00,000 డెవలప్మెంట్ మన డివిజన్లో మనం చేశాం. ఈసారి 5 సంవత్సరాల్లో ఏం చేశాడు అనేది మీరు ఒక్కసారి అందరూ కూడా గమనించుకోవాలి. ఒకసారైనా మీ దగ్గరకు వచ్చి పడగలేయటం జరిగిందా అని చెప్పేసి కూడా నేను అడుగుతా ఉన్నా. ఎక్కడా కూడా వచ్చేది లేదు. లాస్ట్ 2 నెలలప్పుడు రావటం, పట్టాలు ఇస్తానని చెప్పేసి, చీరలు పెడతానని చెప్పి, ఇవన్నీ దొంగ మాటలు చెప్పి దొంగ పట్టాలు ఇచ్చేసి ఈ రకంగా మాయ చేయడం తప్పితే ఏ రోజన్నా చిత్తశుద్ధి ఉంటే 5 సంవత్సరాల ముందు ఆయన చేయాల్సిన బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు ఎన్నికలు వచ్చినప్పుడే గుర్తొస్తాయి, జనాలు గుర్తొస్తారు, ప్రజల దగ్గరకు అప్పుడు వస్తాడు. ప్రజలకు వచ్చిన నీకు రేపు వచ్చిన తర్వాత ఇది చేస్తాను, అది చేస్తాను అని చెప్పేది కాదు కావాల్సింది. మనం ఏం చేసాం, మనకి ఇచ్చిన 5 సంవత్సరాల్లో నువ్వు ఏం చేసావు అనేది కూడా మనం ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పేసి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మేము తెలుగుదేశం టైంలో ఎప్పుడు కూడా అభివృద్ధి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు అడిగినా అడగకపోయినా మేము ఒంగోలులో దగ్గర 2,600 కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు చేశాం. ఈరోజు ఏ పక్కకు పోయినా కూడా తెలుగుదేశం ఒక మార్క్గా మనం ఆ రోజుల్లో మనం పనిచేసాం. ఈరోజు ఎక్కడ డివిజన్కి వచ్చినా ఎక్కడికి వెళ్ళినా మనం చేసిన కార్యక్రమాలు, మనం చేసిన పనులు కూడా వాళ్ళకి తెలియపరుస్తా ఉన్నాం. ప్రజలకి ఈరోజు ఎక్కడికి పోయినా కూడా అంతే ఆదరణ కలుగుతుందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. వాళ్ళు కూడా ఈరోజు ఎన్ని ఇబ్బందులు పెట్టినా, ఎన్ని కేసులు పెట్టినా కూడా ఈరోజు తెలుగుదేశం రావాలి, మళ్ళా సమర్థవంతమైన నాయకుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రావాలని ఈరోజు ప్రజలందరూ కూడా కోరుకుంటున్నారని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి వ్యవస్థ పోవాలి. యువత ఉన్నారు, యువత చదువుకున్న వాళ్ళకి ఎక్కడన్నా ఉద్యోగాలు ఉన్నాయా అని అడుగుతున్నా నేను. తల్లిదండ్రులు ఈరోజు కష్టపడి చదివిస్తే యువత జాబ్ క్యాలెండర్ అని చెప్పారు సైకిల్ జగన్ రెడ్డి. జాబ్ ఒక్కరికన్నా ఇవ్వాల. ఈ రోజు ఉండే పరిస్థితుల్లో ఒంగోలులోనే కాకుండా రాష్ట్రంలో గంజాయి ఎక్కువైపోయింది. పొరుగు రాష్ట్రాలకు కూడా ఎగుమతి మన రాష్ట్రం నుంచి కూడా గంజాయి పోయే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. ఈ రోజు గంజాయి రాష్ట్రంగా మన ఆంధ్రప్రదేశ్కి సైకిల్ ముఖ్యమంత్రి చేయటం జరిగిందని చెప్పి తెలియజేస్తున్నా. ఈ రోజు ఉండే పరిస్థితి యువత అంతా కూడా ఏదో ఒకటి కష్టపడి పనిచేద్దాం అనేది ఆలోచన లేకుండా గంజాయి అలవాట్లయ్యే పరిస్థితులు కూడా ఈరోజు తీసుకొస్తున్నారు. ఈరోజు ఎందుకంటే హాస్పిటల్లో మొన్న జరిగిన ఇష్యూలో మా కళ్ళ ముందు మేము చూసాం. ఒక అతను గ్లాసును పగలగొడితే అక్కడ అతనికి చేయదగితే కూడా అతనికి తెలియదా. ఆ విధమైన మత్తులో అతనుండి హాస్పిటల్ మీద పడి మన వాళ్ళందరూ కూడా చేసుకోవడం జరిగింది. 10 మంది వచ్చేసి ఒకరిని కొట్టేది అది గొప్పతనం కాదు. 10 మందికి మంచి చెప్పి ఏదైనా కూడా మంచి మార్గంలో నడపడము అదే మంచి పద్ధతి తప్పితే 10 మంది ముందు ఒకరిని కొట్టినంత మాత్రం హీరోలు అవ్వరు. ఏదో అది గుర్తుపెట్టుకోండి. కావాలని చెప్పేసి కొట్టి మన వాళ్ళ మీద కేసులు పెట్టి ఈరోజు ఇంత ఇబ్బందులు పెట్టినా ఈరోజు ఎవరు కూడా మీకు భయపడే వాళ్ళు ఉండరు. రేపు మీరు చేసే ఈ ప్రవర్తన ఎవరెవరు చేశారో ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో అవి కూడా పరిస్థితులు ముందుకుంటాయని చెప్పి కూడా మేము ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. కాబట్టి మనం ఆ రోజు ఉండే పరిస్థితులు మనం చూసుకోవాలి. ఈరోజు 100 మందికి ఈ గంజాయి వినిపిస్తా, జీతాలు ఇస్తా, ఈరోజు ఎక్కడ పడితే ఒంగోలు అక్కడి జనాల మీద పంపటం, ఈరోజు ప్రజల్ని ఎవరిని కొట్టాలో చెప్పి కొట్టించే పరిస్థితిలో ఈరోజు తండ్రి కొడుకులు చేస్తా ఉన్నారు. ఈ కొడుకు డబ్బులు, అవినీతి డబ్బులతోటి ఈరోజు రాజకీయాలు చేస్తున్నారు. ఎక్కడా కూడా పనిచేసేది చెప్పరు. అదేమంటే ఈరోజు ఇందాక మన రియాజ్ చెప్పినట్టు మా కోడలను కొట్టారు, మా కోడలు నెట్టారు అని చెప్తున్నాడు. చెప్తే ఈరోజు ప్రతి ఇంట్లో కుటుంబ సభ్యులు ఉన్నారు, మా వాళ్ళు కూడా తిరుగుతున్నారు. కానీ ఎక్కడా కూడా ఇప్పుడు మా దగ్గర కూడా వెళ్ళినప్పుడు మేము వేయము, మాకు పర్లేదని చెప్పి లైట్లు ఆపేసిన ఉన్నారు. అంతేగాని గొడవలకి ఎవరు పోలా. గొడవలకి పోయి ఏదైనా గొడవలు జరిగే పరిస్థితులు కూడా రావు. ఆడవాళ్ళని గౌరవించే తెలుగుదేశం పార్టీ.
ఆడవాళ్ళంటే కూడా ఒక మర్యాదపూర్వకంగా చూసేది తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నా. అలాంటిది అడ్డం పెట్టుకొని సానుభూతి కోసం ఈరోజు ఆడవాళ్ళు మా కోడలు అన్నాడని చెప్పేసి ఏదో ఇష్టారాజ్యంగా సానుభూతి కోసం ముసలి కన్నీరు గారుస్తూ ఉన్నాడు. అదేమంటే మా వాళ్ళ జోలికి వస్తే కాళ్ళు చేతులు ఎరగొడతానని ఇవాళ మీటింగ్లో చెప్తాడు ఆయన ఎంపీ అను ఈయన. ఇందాక కొట్టింది మా వాళ్ళని, నువ్వు మళ్ళా కాళ్ళు ఎరగొడతానని చెప్పి దొంగ మాటలు దొంగ పద్ధతులు ఇవన్నీ కరెక్ట్ కాదని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం. ఏదో అవసరాన్ని బట్టి పరిస్థితులను బట్టి మేము కూడా ఓపిక సహనంతో పోతున్నాం. తెచ్చిపోయి మళ్ళా ఏదో విధంగా చేసి మళ్ళీ మా వాళ్ళ మీద కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టి ఏదో చేయాలని చెప్పి చూస్తాం. ఇవన్నీ కూడా జరుగుతూ ఉంది. ఇంకొకసారి మా వాళ్ళ మీద చేతులు కూడా పడి ఎక్కడన్నా కూడా బెదిరియటం. ఇందాక ఒక అతను చెప్తున్నాడు, ఒక డివిజన్లో వాడు ఫోన్ చేసి నువ్వు ఏదో ఎక్కువ చేస్తున్నావు, మొన్న ఒకటి హింసలో చూశాను, నీ ఇంటికి వచ్చి కొడతాను, నేను అది చేస్తానని చెప్పేసి బెదిరిస్తున్నారంట. వీళ్ళకి బెదిరింపులు ఎక్కువైపోయినాయి. అంటే దాదాపు పీక్ స్థాయికి వెళ్ళింది. ఓడిపోతారని ఒక భయం పుట్టి ఈరోజు భయప్రాంతన చేసి డబ్బులతోటి ఏదో చేయాలని చెప్పి ఒక ఆలోచనతో ఉన్నారు. కాబట్టి నేను ఒకటే వార్నింగ్ ఇస్తా ఉన్నా, ఎవరైతే ఎక్కువ అతిగా చేస్తాడో ఎక్కడికి బాగా రేపు అబ్బా కొడుకు మాత్రం హైదరాబాద్లో ఉంటారు, అది గుర్తుపెట్టుకోండి. రేపు మీరు ఏదో ఉండాలి, ఇంట్లోనే ఉండాలి. ఆ ఇంట్లో ఉండేటప్పుడు పరిస్థితులు అప్పుడు ఎలా ఉండేయో చూసుకోండి. అప్పుడు మీకు కాపాడడానికి కూడా అబ్బా కొడుకులు ఇద్దరు కనపడరు, ఫోన్లు కూడా ఎత్తరు. మీకు ఆ భాస్కర్ గారు ఉన్నాడు, ఆ సిమ్ కార్డులు కూడా కనపడవు మీకు. అందుకని మీరు ఓట్లు అడగండి, ధర్మంగా పోండి. లేదు రేపు ఈసారి మేము ఇది చేస్తాం, లాస్ట్ అవకాశం, రేపు మాకు నేను ఇంకా మళ్ళీ పోటీ చేయట్లేదని చెప్పుకొని ఓట్లు అడిగేసి దాని ప్రకారంగా చేస్తే పద్ధతి కూడా తప్పితే మీ చేతులు తెస్తాను, అదేమంటే వచ్చి పైన పడి కొడతాము అంటే ఈడెవరు ఊరుకునే పరిస్థితి లేదని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాం. కాబట్టి మీ అందరూ కూడా అర్థం చేసుకోండి, తెలుగుదేశం పార్టీ అంటే అభివృద్ధి పార్టీ. అదేవిధంగా అభివృద్ధి అంటేనే తెలుగుదేశం పార్టీ. ఈరోజు ఉండే రాజకీయ పరిస్థితుల వల్ల జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన ఉండి దగ్గరుండి తెలుగుదేశం పార్టీ మద్దతు తెలిపి తెలుగుదేశం పార్టీ అన్నీ కూడా కలిపి మనం పోటీ చేయాలి. ఈ సైకోని ఇంటికి పంపాలంటే ఈ రాక్షసుల పాలనలో అందరూ కూడా కలిసికట్టుగా చేయాలని ఈరోజు బీజేపీ కానీ జనసేన కూడా కలిశారు. ఖచ్చితంగా ఇవన్నీ కూడా పార్టీ ఉమ్మడిగా కలిసి పోటీ చేస్తుందంటే ఈరోజు ఉండే పరిస్థితులు కూడా మీరు అర్థం చేసుకోండి. ఎందుకంటే ఇంతమంది కలిసి పెద్దలంతా కూడా కలిసి ఈ రాక్షసుని ఇంటికి పంపించాలన్నారంటే ఇతను ఎలాంటి వాడు అనేది కూడా మీరు ఆలోచించుకోవాలని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. కాబట్టి ఉండే పరిస్థితుల్ని మీ అందరూ కూడా ఆలోచించుకొని ఒక మంచి నిర్ణయాలకు రండి. తప్పకుండా కూడా తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత మన దేశంలో కూడా ఇందాక మన వాళ్ళు చెప్పారు, ఒక సైట్ ఉంది. ఈ చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా చెట్లు ఎక్కువైపోయి అక్కడంతా కూడా పాములు వచ్చే పరిస్థితులు ఉన్నాయని దాన్ని ఖచ్చితంగా రేపు వచ్చిన తర్వాత మన గవర్నమెంట్ రాగానే దాన్ని క్లీన్ చేయించి ఇక్కడ పేద ప్రజలు ఎవరైనా కూడా చిన్న ఫంక్షన్ చేసుకోవడానికి ఒక కమ్యూనిటీ వాళ్ళు కూడా ఇక్కడ కట్టించే బాధ్యతలు తీసుకుంటామని కూడా మేము తెలియజేస్తున్నాము. ఎవరు కూడా ఇబ్బందులు లేకుండా ఏదైనా కూడా ఒక పని మనకి పెళ్ళిళ్ళు జరిగినా చిన్న పుట్టినరోజు జరిగిన ఏదైనా కూడా అందరికి ఇబ్బంది లేని వాతావరణం తీసుకొస్తామని చెప్పాము. ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఈ డివిజన్లో అన్నీ కూడా కార్యక్రమాలు కూడా ఆ రోజుల్లో రైలు కానీ సిమెంట్ రోడ్లు అన్నీ కూడా పనులు చేశాం. ఇంకా ఏదైనా కూడా ఉన్నా కూడా రేపు వచ్చే తెలుగుదేశం తప్పకుండా పూర్తి చేస్తామని చెప్పి మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి అటు ఎంపీగా మావన్ శ్రీనివాస్ రెడ్డి గారిని, ఇటు అసెంబ్లీకి నన్ను ఇద్దరిని కూడా సైకిల్ గుర్తుకేసి మీ అందరూ కూడా సహకరించండి. తప్పకుండా మీ అన్ని విధాలుగా కూడా అండగా ఉంటాం. ఈ రౌడీ రాజ్యం పోవాలి. ఈ రౌడీ రాజ్యం పోతేనే మనందరం ప్రశాంతమైన వాతావరణంలో ఉంటామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. ఇంకో చిన్న విషయం ఏంటంటే మేము వస్తున్నామని అబ్దుల్ కలాం గారు విగ్రహం పెట్టారు. వీళ్ళు పెట్టిన వాళ్ళు వీళ్ళు సొట్టు పెట్టారని నేను అడుగుతున్నా. రోడ్డు ఉన్న ఇక్కడ బాబు గారిని అడుగుతున్నా నేను. అది రోడ్డు మీద ఉండేది ప్రభుత్వం భూమిలో పెట్టారు. విగ్రహాలు అన్ని దగ్గర ఉంటాయి. వీరెవరు తాళం వేయటానికి అని నేను అడుగుతా ఉన్నా. మేమందరం వచ్చి ఆయన అబ్దుల్ కలాము ఆయన ఒక విజన్ ఉండే నాయకుడిగా ప్రెసిడెంట్గా చేశాడు కాబట్టి ఆయనకి పూలమాల వేద్దామంటే దొంగలు వచ్చేసి దొంగతనంగా గేట్లు వేసిపోతారు. వీడికి ఎవరికి ఇచ్చాడు ఈ అధికారం అని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా. నీ సొంతదైతే నీ ఇంట్లో పెట్టుకో, మేము రావాల్సిన అవసరం ఉండదు. రోడ్డు మీద ఉండేటప్పుడు పబ్లిక్ ప్రాపర్టీ ఉండేటప్పుడు ఎక్కడికైనా వెళ్తాం, ఎవరి దగ్గరికైనా వెళ్ళినప్పుడు అది మాకు ఎవరైనా పోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతేగాని ఈ రకంగా తప్పుడు పనులు చేస్తే ఇది మా మర్యాద ఉండదని చెప్పేసి కూడా ఎవరైతే చేశారో వారిని హెచ్చరిస్తున్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా
నేను తెలియజేస్తూ మీ అందరికీ నా నమస్కారాలు తెలియజేస్తూ